స్త్రీకి ఏ ఇంట్లో బాధ కలిగితే ఆ ఇంట్లో ఆటం బాంబు పేలినట్టే. స్త్రీకి అపకారం కలిగి రామాయణం నడిచింది. స్త్రీకి అపకారం కలిగి మహాభారత యుద్ధం నడిచింది. ఎక్కడ స్త్రీ భారతదేశంలో పూజించబడుతుందో అక్కడ ఐశ్వర్యం, అక్కడ వివేకం, అక్కడ ధర్మం, అక్కడ భక్తి ఉంటాయి. శ్రీ మహావిష్ణువు స్త్రీని తన హృదయస్థానంలో నిలుపుకున్నాడు. బ్రహ్మదేవుడు తన నాలుక మీద నిలుపుకున్నాడు. అలాగే పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్నిచ్చి స్త్రీని గౌరవించాడు. అలాగే మన సమాజంలో ఉన్న మహిళలందరినీ గౌరవిద్దాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.